నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. 2026లో బ్రిక్స్ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహించనుంది? 2026లో బ్రిక్స్ కూటమికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. బిల్డింగ్ రెసిలెన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే థీమ్తో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇక మొదటిది ఎన్ఎంహెచ్సి అభివృద్ధి కోసం నెదర్లాండ్స్తో ఒప్పందం. గుజరాత్లోని లోథాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం నెదర్లాండ్స్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఎన్హెచ్ఎంసి భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సాంస్కృతిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటి. ఓడరేవులు, షిప్పింగ్, జలాంతర్గాముల మంత్రిత్వ శాఖ కింద దీన్ని ఆధునీకరిస్తున్నారు. ఇక రెండవది భారత నౌకాదళంలోకి అంజదీప్. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంజదీప్ భారత నౌకాదళంలోకి చేరింది. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ తయారు చేసిన ఈ నౌకను చెన్నైలో నౌకాదళానికి అందజేశారు. వాటర్ జెట్ సాయంతో ముందుకు నడిచే ఈ నౌకలో అధునాతన తేలికపాటి టార్పెడోలు, దేశీయంగా రూపొందించిన సబ్మెరైన్ రాకెట్లు, షాలో వాటర్ సోనార్లు ఉన్నాయి. ఇక మూడవది ఏఐ ప్రాజెక్టులపై ఎన్సుట్తో ఆర్మీ ఒప్పందం. సాఫ్ట్వేర్, ఏఐ ఆధారిత ప్రాజెక్టులపై కలిసి పనిచేయడానికి భారత సైన్యం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఎన్సియడ్ విద్యార్థులు, అధ్యాపకులు డైరెక్ట్ గా ఇండియన్ ఆర్మీ ప్రాజెక్టులపై పనిచేస్తారు. సైనిక సిబ్బందికి ఏఐకి సంబంధించిన తగిన శిక్షణా కార్యక్రమాలను రూపొందిస్తారు. ఇక నాలుగవది ఇండియన్స్ కోసం చైనా ఆన్లైన్ వీసా అప్లికేషన్ ప్రాసెస్. భారతీయుల కోసం ఆన్లైన్ వీసా దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చైనా ప్రకటించింది. చైనాను సందర్శించాలనుకునే భారతీయులకు సులభంగా, వేగంగా వీసా ప్రక్రియ పూర్తయ్యేందుకు దీన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ కొత్త విధానంలో దరఖాస్తుదారులు తమ దేశ అధికార వెబ్సైట్లో వీసా దరఖాస్తును నింపి కావలసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని భారతదేశంలోని చైనా ఎంబసీ తెలిపింది. ఇక ఐదవది వాడా గ్లోబల్ డోపింగ్ జాబితాలో అగ్రస్థానంలో భారత్. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ప్రపంచ డోపింగ్ జాబితా 2024లో 260 పాజిటివ్ కేసులతో భారతదేశం వరుసగా 3వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశ పాజిటివిటీ రేటు 3.6%గా ఉంది. ఇది సంవత్సరంలో 5,000 కంటే ఎక్కువ డోపింగ్ పరీక్షలు నిర్వహించిన అన్ని దేశాలలో అత్యధికం. చైనా ఇండియా కంటే 3 రెట్లు ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తుంది. కానీ పాజిటివిటీ రేటు 0.2% మాత్రమే. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.